హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్మార్ట్ కృతిక. కాబూలీ శనగలతో ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి మన డైట్లో అన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేట్ చేయకుండా ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కాబోలీ శనగలను తీసుకోవాలి. మనం బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోవాలి. లేదు స్నాక్లో చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మినిమం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఈ కాబోలీ శనగల్ని నానబెట్టుకుని ఈ విధంగా వాటర్ అంతా తీసేసిన తర్వాత కుక్కర్లో వేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మనకి మెత్తగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన కాబోలీ శనగల్ని ఈ విధంగా స్మాషర్తో స్మాష్ చేసేసుకోవాలి. మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తతో ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. మీరు ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే మిక్సీ గిన్నెలో వేసుకొని కూడా చేసేసుకోవచ్చు. మరీ మెత్తగా అయితే చేసేయద్దు, కొంచెం పలుకుగా ఉండేటట్లుగా చేసుకుంటే మనకి బాగుంటుంది రెసిపీకి. అలాగే ఇప్పుడు వచ్చేసి స్వీట్ పొటాటో, బాయిల్ చేసిన స్వీట్ పొటాటోని కూడా తీసుకొని నేను ఇక్కడ 2 తీసుకున్నాను. 2 స్వీట్ పొటాటోని తీసుకుని ఈ విధంగా వాటిని కూడా స్మాష్ చేసుకొని తీసుకోవాలి. స్మాష్ చేసేసుకొని మనం ముందుగా మెత్తగా చేసుకున్న కాబోలీ శనగల్లో వేసేసుకొని 2 బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుందాం. వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడైతే స్పైసెస్ని యాడ్ చేసేద్దాము. టేస్ట్కి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా. కొంచెం తగ్గించి అయితే వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని రౌండ్గా బాల్ లాగా చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా చేసుకొని అన్నింటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం బియ్యం పిండిని వేసుకొని అందులో 2 సైడ్స్ ఈ విధంగా డిప్ చేసుకొని తీసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఈ విధంగా బియ్యం పిండిలో వేసుకొని డిప్ చేసుకోవడం వల్ల 2 సైడ్స్ క్రిస్పీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఈ విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ షాలో ఫ్రై చేసుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని ఇందులో పెట్టేసుకొని 2 సైడ్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్యలో టర్న్ చేస్తూ వీటిని అయితే కుక్ చేసుకోవాలి. ఒకేసారి మూత పెట్టుకొని వదిలేయొద్దు. మధ్యలో టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ కుక్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి. వీటిని మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈవెన్గా ఈ విధంగా కుక్ అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తీసేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, కలర్ బాగుంది అండ్ క్రిస్పీగా అయితే వచ్చింది. పైన లోపల కూడా పలుకుగా తగులుతో చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే ఏదైనా కచ్చప్, టమోటా కచ్చప్ లేదా సాస్లో వేసి ఇచ్చారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. వేడిగా తింటే బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి స్నాక్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.